హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్ట కార్తీక్. మొన్న హైదరాబాద్ సులోచన ఫామ్ హౌస్లో దొరికిన డబ్బులు జగన్మోహన్ రెడ్డివే. ఇది ఆంధ్రప్రదేశ్ సారా స్కామ్ను ఎంక్వైరీ చేస్తున్న సిట్ అధికారులు భావిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి నోటీసులు వెళ్ళబోతున్నట్టు సమాచారం వస్తూ ఉంది. ఇప్పటికే సిట్ అధికారులు డీజీపీతో భేటీ అయ్యారు. ప్రధానంగా డీజీపీ తోటి సిట్టు రంగంలో దిగిన తర్వాత ఇంతవరకు భేటీ కాలేదు. ఇప్పుడు భేటీ అయ్యారంటే శాంతి భద్రతల ఇష్యూ మీద చెక్ చేశారా, జగన్మోహన్ రెడ్డి గారికి నోటీసులు పంపిస్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయి, శాంతి భద్రతల ఇష్యూ ఏంటి, వీటన్నిటిని చర్చించారా అన్నటువంటి అనుమానం కూడా కలుగుతూ ఉంది. నిజాన్ని నిన్న మీడియా ప్రతినిధులు మంత్రి నారా లోకేష్ని ప్రశ్నించారు. సారా స్కామ్లో జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ ఉంటుందని అడిగారు. దానికి ఉండదు అని లోకేష్ గారు చెప్పలేదు. చట్టం తన పని తను చేసుకుపోతుంది, తప్పు ఎవరు చేసినా శిక్ష అనుభవించక తప్పదు అని చెప్పారు. అంటే దీని అర్థం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ జరగబోతుందనేనా? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. సార్ నమస్కారం. నమస్తే సార్, మొన్న హైదరాబాద్లో దొరికిన డబ్బు రాజు కసిరెడ్డిదని ముందు భావించారు. కాదు, డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డిదే అనే ఒక అంచనాకి ఇప్పుడు సిట్ అధికారులు వచ్చినట్టు తెలుస్తూ ఉంది. నిన్న డీజీపీతో భేటీ అయ్యారు. డీజీపీతో భేటీ అనేది జగన్మోహన్ రెడ్డి గారికి నోటీసులు పంపించే విషయం మీద సమీక్ష కోసమే అని వార్తలు వస్తూ ఉన్నాయి. ఎలా చూడాలి? అంటే రాజ్ కసిరెడ్డి కావచ్చు, లేకపోతే ఆ చాణక్య కావచ్చు, ఈ వరుణ్ కుమార్ పురుషోత్తం కావచ్చు, వీళ్ళందరూ కూడా ఏంటి, క్యాష్ హ్యాండ్లర్స్. క్యాష్ ఎవరిది? అది ఇప్పుడు క్యాష్ జగన్మోహన్ రెడ్డిదే. వీళ్ళంతా కూడా ఏంటి, కొరియర్స్గా, హ్యాండ్లర్స్గా, ఆర్గనైజర్స్గా వీళ్ళని ఒక 7 అంచెల్లో పెట్టుకున్నాడు. ఆ 7 అంచెల్లో కసిరెడ్డి రాజు అనే అతను 5వ అంచె, మిథున్ రెడ్డి 6వ అంచె, అక్కడి నుంచి డబ్బు 7వ అంచెలో ఉన్నటువంటి అంతిమ లబ్ధిదారు జగన్మోహన్ రెడ్డికి చేర్చడం వీళ్ళ బాధ్యత. నిన్న లోకేష్ కూడా మాట్లాడుతూ ఏమన్నారు, మంత్రి లోకేష్, మద్యం కంపెనీ బంగారం కొనడం ఎక్కడన్నా విన్నారా? మద్యం కంపెనీ 400 కోట్ల బంగారం కొంది. అదే మద్యం కంపెనీ 2019కు ముందు కొనలేదు, 2024 తర్వాత కొనలేదు. అంటే ఈ సంవత్సరంలో కొనలేదు, అంతకుముందు మరి 15 ఏళ్ళు 25 ఏళ్ళు కొనలేదు. కేవలం జగన్ పీరియడ్ 5 ఏళ్లలో ఎందుకు బంగారం కొన్నది? ఏ కంపెనీ? ఇప్పుడు ఇదే ఏది, ఎస్ఎన్ఎస్ ఫుడ్స్ అండ్ షుగర్స్. ఇప్పుడు ఆ సిఎఫ్ఓ చెప్పాడు కదా, నల్లప్పన్ ముత్తప్పన్ అనే అతను, లేకపోతే దాని యొక్క సిఎండి జయమురుగన్ చెప్పాడు. ఏమని, మీ పెండింగ్ బిల్లులు కావాలంటే, అతను ఎవరో బూనాటి చాణక్య అని అతను ఫోన్ చేశాడు, సీఎంఓ నుంచి మాట్లాడుతున్నాను అన్నాడు. మేమేమో వాసుదేవరెడ్డిని అడిగాము, ఆయన ఎవరో బెదిరిస్తున్నాడు అంటే, అప్పుడంటే వాసుదేవరెడ్డి నాకు సంబంధం లేదు, మీరు అతనితో మాట్లాడుకుంటే ఆర్డర్స్ వస్తాయి, బిల్లులు వస్తాయి అని అతనే చెప్పాడని. అంటే వాసుదేవరెడ్డి వాంగ్మూలం. ఇప్పుడు ఈ సిఎఫ్ఓ మరి సిఎండి డిస్టిలరీ కంపెనీ ఆ వాంగ్మూలం తెలియజేస్తుంది. 400 కోట్లు బంగారం, అది కూడా బంగారు కడ్డీలు. ఇంకో కంపెనీ ఏంటి, 196 కోట్ల బంగారం, అదేంటి, బంగారు నాణ్యాలు, అంటే గోల్డ్ కాయిన్స్ అనమాట. అంటే వీళ్ళు చెప్తారు ఏది, ఏ రూపంలో ఇవ్వాలి, మనీ లాండరింగ్ అనేది ఏ షేప్లో ఇవ్వాలి, గోల్డ్ రాడ్సా, లేకపోతే గోల్డ్ కాయిన్సా, లేకపోతే క్యాషా. ఇప్పుడు మీరు చెప్పారు 11 కోట్లు పట్టుబడ్డాయి, ఏదో వర్ధమాన్ ఇంజనీరింగ్ కాలేజీ, లేకపోతే అక్కడ ఉన్నటువంటి సులోచన ఫార్మ్స్, ఎలా అవి పట్టుబడ్డాయి, ఎవరిచ్చారు ఆ సమాచారం? వరుణ్ కుమార్ పురుషోత్తం, అతనెవరు, కాఫీ బాయ్. 32,000 జీతానికి బంజారా హిల్స్లో కాఫీ హౌస్లో పనిచేస్తున్నాడు. మరి లీలా డిస్టిలరీకి ఏకదమ్మున ఏపీ ఇన్ఛార్జ్ అయిపోయాడు. అతను 452 కోట్ల ట్రాన్సాక్షన్స్ నడిపాడు. ఎట్లా? ఒక కాఫీ షాప్ బాయ్ 452 కోట్ల ట్రాన్సాక్షన్ జరిపేది ఎవరికి వెళ్ళాడు? అంటే ఇప్పుడు ఒక్క అతనే కాదు, అలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఒక 8 మంది వాళ్ళు ఇంకా ఇప్పటికీ విదేశాల్లో ఉన్నారు, నా క్లాస్మేట్స్ ఉన్నారు. ఇప్పుడు నేను భయపడి వచ్చేసాను, ఇంటర్పోల్ మరి రెడ్ కార్నర్ నోటీస్ అనగానే. దుబాయ్లో 6 ఉన్నారు, థాయిలాండ్లో 2 ఉన్నారు, అందరూ నాతో పాటు రావడానికి సిద్ధంగా ఉన్నారు. అంటే బయటపడింది ఒకటన్నే. ఇలాంటి ఫార్మ్స్ ఎన్ని ఉన్నాయి? వర్ధమాన్ ఇంజనీరింగ్ కాలేజీకి దీనికి ఏంటి సంబంధం? ఆ డిస్టిలరీ వాళ్ళది. ఏంటి ఆ డిస్టిలరీ? యువి డిస్టిలరీ. అవును, యువి డిస్టిలరీ అంటే యు అంటే ఉపేందర్, వి అంటే విజేందర్ అని సిట్ చెప్తోంది స్పష్టంగా. ఆ యువి డిస్టిలరీస్కి క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఎవరిచ్చారు? కసిరెడ్డి రాజు వాళ్ళ అత్తగారు.
ఇప్పుడు మనం చూసాం యూవీ డిస్టిలరీస్ మరి దానికి 252 కోట్ల ఆర్డర్స్ ఇచ్చారు. ఉందా అసలు అవును, ఆ డిస్టిలరీ ఉందా? కాగితాల మీద మాత్రం ఉంది. అదాన్ డిస్టిలరీ దానికి మరి 900 కోట్ల ఆర్డర్ ఇచ్చారు. ఉందా అది? అంటే వీళ్ళే ఇక్కడ ఉన్న డిస్టిలరీలని మరి సబ్లీజ్కి తీసుకుని కబ్జా చేసి ఈ బ్రాండ్స్ తయారు చేసి అమ్మడం, మనీ పెద్ద ఎత్తున దోచేసిన దాంట్లో ఇప్పుడు ఎప్పుడన్నా మనం ఇప్పుడు ఇవాళ ఇంకో 5 కోట్లు బయటకు వచ్చాయి. మీరేమో నిన్న 11 కోట్ల గురించి మాట్లాడారు. ఇప్పుడు ఇవాళ ఏంటి, ఇంకొక 5 కోట్లు బయటకు వచ్చాయి అన్నమాట. అంటే 25 లక్షలు 30 లక్షలు చొప్పున మరి అతను నాకు ప్రభుత్వ పెద్దలకు ఇవ్వమని చెప్పేవాడు. ఇట్లా పలానా హైదరాబాద్ బంజారా హిల్స్ అక్కడ ఏది వెంగళరావు పార్క్ దగ్గర ఇచ్చామని, ఇంకో చోట ఇచ్చామని వాళ్ళు వరుస పెట్టి ఒక్కొక్కడు వాంగ్మూలాలు ఇస్తుంటే ఇప్పుడు అతను ఎవరో ముస్లిం అతను ఇవాళ A48 అవును అతను దొరికాడు. షేక్ జఫరిన్ ఏదో ఉంది అతని పేరు. అతను ఇచ్చిన సమాచారం 5 కోట్లు పలానా వాళ్ళు దాంట్లోకి వచ్చి అంటే ఇప్పటికీ 65 కోట్లు సీజ్ చేశారు. 11 కోట్లు నిన్న పట్టుబడిన క్యాషు, ఇదొక 5 కోట్లు, అంటే ఒక 80 కోట్ల పైన ఇప్పటికే దొరికాయి. మనీ ట్రయల్ లేదని ఎలా అంటాడు జగన్మోహన్ రెడ్డి? ఆధారాలు లేవని ఎలా అంటారు? ఇప్పుడు లోకేష్ బాబు నిన్న అన్నాడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి PLR కంపెనీలోకి 5 కోట్లు రాలేదు అని చెప్పగలడా? సవాల్ విసురుతున్నా అన్నాడు. ఏది ప్రెస్ మీట్ పెట్టాడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి? సవాల్ స్వీకరిస్తున్నాను లోకేష్, రుజువు చేయి, నా అకౌంట్లోకి రాలేదని మరి చూపించచ్చు కదా. రాకపోతే డిస్టిలరీ కంపెనీలకి జగన్మోహన్ రెడ్డి ఏమో ఏదో ఇప్పుడు స్టూడెంట్ టైంలో పెద్దిరెడ్డి గారు చంద్రబాబు గారిని కొట్టారని, అందుకే ఆ కక్షతో మిథున్ అరెస్ట్ చేశారని చెప్పాడు నిన్న నెల్లూరులో. అంటే ఎప్పుడు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి చెప్పింది మనం ఆలోచిస్తే ఆయన స్టూడెంట్గా ఉన్నది ఎప్పుడు? జగన్మోహన్ రెడ్డి పుట్టక ముందు. అంటే ఇప్పుడు ఎన్నేళ్ళు అయింది అది జరిగి? ఒకవేళ అది జరిగింది అనుకుంటే అంటే ఇప్పుడు 14 ఏళ్ళు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కక్ష తీర్చుకోలేదు, ఇప్పుడు కొత్తగా తీర్చుకుంటున్నాడా? అసలు పెద్ద ఆసక్తి ఏంటంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని ఇంకెందుకు అరెస్ట్ చేయలేదు అని రాష్ట్రం మొత్తుకుంటుంది. పెద్దిరెడ్డి గారి మీద కక్ష తీర్చుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు అని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. అదేదో సినిమా ఒకటి చూసా, శ్రీలక్ష్మి ఎవరు ఉంటుంది కమెడియన్, ఆమె చిన్నప్పుడు మాట్లాడదు, మాటలు రావు. ఆ తర్వాత ఏదో మాటలు రావటం బిగిన్ అవుతాయి పెద్దది అయిన తర్వాత. ఇక లోడ ఇక చిన్నప్పుడు విషయాలన్నీ చెబుతూ ఉంటుంది. అప్పుడు నా బలపం లాక్కున్నావు, ఇప్పుడు నా పెన్సిల్ లాక్కున్నావు, ఈ టైపులో. ఇక జగన్మోహన్ రెడ్డి మానసిక పరిస్థితిని తెలియజేస్తుంది. ఈ విషయం మీ నాన్నకు తెలీదా? రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు ఎన్నేళ్ళు మరి పెద్దిరెడ్డి కలిసి పనిచేశారు. రాజశేఖర రెడ్డి అన్నాడు ఈ మాట. అంటే నీకే తెలిసిందంటే పెద్దిరెడ్డి నీకు చెప్పాడు. అసలు పెద్దిరెడ్డి కన్నా చంద్రబాబు 2 ఏళ్ళు సీనియర్. అవును, ఆయన ఎవరు? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి క్లాస్మేటు. ఒక 6 నెలల క్రితం జగన్ ఇదే మాట అన్నాడు. అప్పుడే ఆయన వీడియో చేశాడు. ఎవరు ఆయన? సుదర్శన్ నాయుడు, సుబ్రహ్మణ్య నాయుడు అని, కట్టా సుబ్రహ్మణ్య నాయుడు పుదుచ్చేరి సెంట్రల్ యూనివర్సిటీ మాజీ డీన్. మేమిద్దరం కలిసి చదువుకున్నాం. ఎలక్షన్లో పోటీ కూడా మా ఇద్దరి మధ్య జరిగేది. నేను ఆంథ్రోపాలజీ, అతను సోషియాలజీ. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నేను కాలేజీలోకి అడుగు పెట్టేటప్పటికే చంద్రబాబు కోర్సు అయిపోయింది. మాకన్నా 2 ఏళ్ళు సీనియర్ ఆయన. ఆయనకి మాకు అసలు ఎక్కడుంటుంది సంబంధం అని ఆయన వీడియో చేశాడు. ఏది? ఆ ఎస్వి యూనివర్సిటీలో పెద్దిరెడ్డి ఉన్న రూము, ఈయనున్న రూము, ఆంథ్రోపాలజీ బ్లాకు, సోషియాలజీ బ్లాకు, చంద్రబాబు కూడా పలానా రూమ్లో ఆయన చదువుకునేటప్పుడు ఉన్నాడు, మేమందరం డైనింగ్ ఇక్కడ తినేవాళ్ళం అంటూ వీడియో కూడా చేశాడు ఆయన. అయినా కూడా జగన్మోహన్ రెడ్డి అంటే ఏంటంటే ఫ్రస్ట్రేషన్, అతనికి ఇరిటేషన్. ఎప్పుడైతే ఆయన సిమెంట్ ఫ్యాక్టరీ పైన సోదాలు జరిగాయో, ఏది హైదరాబాద్ భారతీ సిమెంట్స్ ఆఫీస్లో ఎప్పుడైతే డాక్యుమెంట్స్ సీజ్ చేసుకున్నారో ఇతనికి ఇంకా అసలు ఇరిటేషన్ విపరీతంగా పెరిగిపోయింది. అంటే సిమెంట్స్లో డిస్టిలరీ వాళ్ళకేం పని చెప్పు. మనం ఇందాకేం మాట్లాడుకున్నాం? మద్యం కంపెనీ వాళ్ళు బంగారం కొనటం ఏంటి అనుకున్నాం. సిమెంట్ ఫ్యాక్టరీ వాళ్ళు మద్యం కంపెనీ వాళ్ళతో మీటింగ్లు ఏంటి ఉన్నాయా లేవా? బాలాజీ మరి గోయిందప్ప అతని ఛాంబర్లో వీళ్ళందరినీ పిలిపించి, ఎవరిని? ఈ మద్యం కంపెనీల యజమానుల్ని, ప్రతినిధుల్ని
నీ సిమెంట్స్ దాంట్లో మీటింగ్ పెట్టడం ఏంటి? అంతేగా, అసలు ఆయన సార్ మీటింగ్ పెట్టడానికి ఆయనకేం రైట్ ఉంది? అంటే ఏంటి పర్సంటేజ్లు, కిక్ బ్యాక్స్, మీరు కాల్ డేటా రికార్డు, టవర్ లొకేషన్, వాళ్ళందరి ఫోన్లు నీ సిమెంట్స్ ఆఫీస్లో కనపడుతున్నాయి. ఇక్కడ వీళ్ళు మీటింగ్ అయ్యారు పలానా రోజు, వీళ్ళు మీటింగ్ అయ్యారు పలానా రోజు. అంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఏంటి, అతను జైలుకు పోవటమే కాకుండా మేడమును కూడా ఇరికిచ్చాడు. అదేమంటే ఆ సిమెంట్ ఫ్యాక్టరీ నాది కాదంటాడు. అసలు ఆ సిమెంట్ ఫ్యాక్టరీ విరాట్ సిమెంట్స్ ఇంటర్నేషనల్ కంపెనీ, అంతర్జాతీయంగా పరువు తీస్తున్నారు చంద్రబాబు, అసలు ఏ పరిశ్రమలు ఇక్కడికి వస్తాయి అంటాడు. ఇప్పుడు ఇవాళ విరాట్ సిమెంట్సే అనుకుందాం, వికాట్ సిమెంట్స్, దాని సిఎండి ఎవరు చెప్పు? ఫ్రెంచ్ ఆయన సిఎండి భారతీ మేడమే కదా. ఇప్పటికి కూడా అదే కదా మీ మధ్య డీలు. ఏది మీకు 2% ఎక్కువ ఇచ్చిన షేరు అమ్మేటప్పుడు మా ఆవిడే సిఎండిగా ఉండాలన్నావు, ఒప్పందంలో అది ఉంది. అంటే రేపు పొద్దున జైలుకి వెళ్తే ఎవరు వెళ్తారు భారతీ సిమెంట్స్ నుంచి? నువ్వు వెళ్తావా, మేడం వెళ్తారా? అతను పోతూ పోతూ మేడం భారతిని కూడా ఇరికిచ్చాడంటే ఇక అక్కడే అర్థమైపోవటంలా. రాసపీనుగా ఏదో ఒకటే పోదంట, పోతూ పోతూ జంట పీనుగును కూడా లేపుకెళ్ళొద్దు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి ఇవాళ అతను ఏంటంటే తను చెడింది కాకుండా మొత్తం పార్టీని చెడగొట్టాడు, మొత్తం ఫ్యామిలీని చెడగొట్టిన పరిస్థితి. అతన్ని ఆ డబ్బు దావాదిరికి ఎంతమంది బలయ్యారు? వాళ్ళ 12 మంది జైల్లో ఉన్నారు, ఇంకెంతమంది వెళ్తారో తెలియదు. ఇప్పటికే 29 మంది, 19 సంస్థలు ఈ కేసులో నిందితులుగా ఉన్న దాంట్లో మొత్తం జైలుకే. థ్యాంక్ యూ సార్.